అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హరిప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే మనకి ఎదుటివారిలో ఎన్నో దుర్గుణాలు కనిపిస్తాయి. వాళ్ళలో ఉన్న కించిభావన కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళలో ఉన్న టక్కరతనం, మోసగుణం లేదా దొంగ గుణం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపించినంతసేపు కూడా మనం విజయాన్ని పొందలేం. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి వెతకడం, చూడడం మానేయాలి. ముందు మనలో ఏమున్నదనేసి మనం చూసుకోవాలి. మనం ఎదుటివారిలో ఉన్నటువంటి చూసినప్పుడు మనం అవి దైవికంగా మార్చుకోవాలి. ఎలాగా అంటే మనం ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలను మనం సరిచేయలేం. మనలో ఉన్న లోపాన్ని మనం సరిచేయాలి. ఏంటంటే ఎదుటివారిలో మనకు లోపాలు కనిపిస్తున్నాయి. ఆ లోపం చూడడం కూడా మన లోపమే. ఎందుకంటే లోపాలు ఉన్నవారిని, లోపాలు లేని వారిని కూడా మనం సమభావంగా చూడలేకపోతున్నాం. అంటే మనలో లోపం ఉంది. అందుకని మనలో ఉన్న లోపాలను వదిలేద్దాం. మనల్ని కించభావనగాను, ప్రేమభావంగాను చూసిన వారితో కూడా మనం చక్కగా వ్యవహరిద్దాం. ఈశ్వర కృపకు పాత్రలు అవుదాం. మనల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోవాలి. మనల్ని చూసి అందరూ కూడా ఈమెలాగా నేను ఉండలేకపోతున్నాను అనుకునే విధంగా మనం నడుద్దాం. మన పెద్దవారికి మర్యాదలు తెచ్చిపెడదాం. ఎందుకంటే ఒక సంతానాన్ని చూసినప్పుడు ఎవరి సంతానం అని అడుగుతారు. ఇంత మర్యాదగా మాట్లాడుతుంది, ఇంత చక్కగా నడుస్తుంది, ఈ అమ్మాయి ఎవరని అడుగుతారు. ఆ రకంగా మనం నడుద్దాం, ఆ రకంగా మనం బతుకుదాం. మనం అందరిలోనూ కూడా దైవత్వాన్ని, ప్రేమత్వాన్ని చూద్దాం. మనం ఎప్పుడు కూడా ఎదుటివారిని కించపరచొద్దు, వాళ్ళల్లోని లోపాలు ఎంచొద్దు. మనం అందరినీ కూడా సమాన భావంగా చూసి చక్కటి జీవనాన్ని సాగిద్దాం. ఈశ్వరుడి కృప కటాక్ష వీక్షణాలు మనం పొందుదాం. మనలోని లోపాలు ఏమున్నాయా అని పదే పదే యోచన చేద్దాం. లోపరహితమైనటువంటి జీవితాన్ని మనం పొందుదాం. అప్పుడు మన పిల్లలు కూడా మనల్ని అనుసరిస్తారు చక్కగా. అప్పుడు ఉన్నతమైనటువంటి జీవితాన్ని వారు కూడా సాగిస్తారు. ఈ యొక్క ఎదుటివారిలోని లోపాలను గ్రహించడం మానేసి మనం చక్కగా జీవనాన్ని సాగించడం ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టు తయారు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.